నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఉండి నుంచి కృష్ణంరాజు గారు నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఆయనకి ఇంతకుముందు అంటే టీడీపీలో వర్క్ చేసి బయటకు వచ్చిన రెబల్గా ఉన్న శివరామరాజు కూడా ఆయనకు ఆపోజిట్గా నిలబడుతున్నారు, ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు అని చెప్పేసి అనుకున్నాం నిన్నటి వరకు. కానీ వాళ్ళ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నిలబడ్డారు, అంటే నామినేషన్ వేశారు అని చెప్పేసి తెలిసింది. సో ఈయన గెలుపుకి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరు. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నట్టు దాని సెక్రటరీ, ఆ పార్టీ సెక్రటరీ పివి సుందర్రాజు నిన్న కడపలో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఇప్పుడు ఆ పార్టీ తరపునే ఇక్కడ శివరామరాజు, కలువపూడి శివ అని కూడా ఉంటారు, ఆయన పోటీ చేస్తున్నారు. సో ఆ పార్టీకి ఆల్రెడీ సింహం గుర్తు ఉందన్నమాట. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న పార్టీ. ఇది 1939లో సుభాష్ చంద్రబోస్ ప్రారంభించిన పార్టీ. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెట్టారు. 1950s నుంచి కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీ ఉంది. ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎవరు వెళ్ళలేదు, కానీ వాళ్ళ ప్రజెన్స్ అయితే తెలంగాణలో ఉంది, తమిళనాడులో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, ఇలాగ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ఉంది. ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్గా దేవరాజ్ ఉన్నాడు సెక్రటరీగా. తర్వాత శరత్ చంద్రని ఈ సుభాష్ చంద్రబోస్ బంధువు, ఆయన కూడా తమ్ముడు ఆయన కూడా ఉన్నాడు అన్నమాట పార్టీలో. సో అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారంటే మొన్నటి వరకు ఇండిపెండెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని తీసేయచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్లో చేరాడు ఆయన. ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ తీసుకొని వేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన బయటకు వచ్చే ప్రసక్తి లేదు. మొన్నటి వరకు ఏంటంటే ఇది అంతా కూడా వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు, ఇతనికి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారని రఘురామరాజు ఆరోపించాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రఘురామరాజు ఖచ్చితంగా గెలిచే పరిస్థితి బాగా టఫ్ అయిపోయింది అని చెప్తున్నారు రఘురామరాజుకి. ఎందుకంటే శివరామరాజుకి అక్కడ బాగా బలం ఉంది. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అక్కడ నుంచి. గత 20 ఏళ్ళ నుంచి ఆయన తెలుగుదేశంలో పనిచేస్తున్నాడు. బాగా జనంలో పేరుంది ఆయనకి. సో శివరామరాజు 2019లో నరసాపురంలో పోటీ చేసినప్పుడు ఇటు రామరాజుకి అక్కడ ఇచ్చారు ఎమ్మెల్యేగా. అది కూడా శివరామరాజే సజెస్ట్ చేశాడని చెప్తారనమాట. సో అందువల్ల గతంలో నర్సాపూర్లో కూడా వీళ్ళిద్దరికి రైవలరీ ఉంది. ఎవరికి? శివరామరాజుకి, రఘురామరాజుకి పోటీగానే ఈయన తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు శివరామరాజు. అందుకని ఆ రైవలరీ కూడా ఉంది. సో అప్పుడు ఈయనకి వ్యతిరేకంగా రఘురామరాజు చేసిన పనులు కావచ్చు, బూతులతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ఆయన మనసులో పెట్టుకున్నాడు. అందుకని చంద్రబాబు చెప్పినా ఎవరు చెప్పినా విత్డ్రా కాకుండా ఆయన ఏం చేస్తాడంటే, ఒక పార్టీ ఉంటే బాగుంటుంది, ఇండిపెండెంట్గా ఉంటే మనల్ని వీళ్ళు ఏమన్నా చేసే అవకాశం ఉందని చెప్పి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరాడు. యాక్చువల్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇటు ఏఐడిఎంకేతో కలిసారు, పొత్తులో ఉన్నారు తమిళనాడులో. తర్వాత యూడిఎఫ్ అంటారు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇటు త్రిపురలో, కేరళలో కూడా వాళ్ళు కలిసి ఉన్నారు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్తో కూడా ఉన్నారనమాట. సో ప్రతి చోట వాళ్ళ లెఫ్ట్ లీనియేషన్ కనిపిస్తుంది అనమాట. దాంట్లో ఇప్పుడు ఆయన చేరాడు. సో దాన్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన ఏదో ప్రెజర్ పెట్టో బెదిరించో విత్డ్రా చేసుకోవడం అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే అది ఒక ఆల్ ఇండియా పార్టీ కాబట్టి. సో రేపొద్దున ఏదన్నా జరిగినా ఆల్ ఇండియా లెవెల్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి చంద్రబాబు కూడా ఆయన బెదిరించడం లేకపోతే ఇంకోటి చేయడం కష్టం అవుతుంది. అందువల్ల రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. రాను అంటే ఆయన మొన్నటి వరకు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎవరు వచ్చినా నేను ఇక్కడ గెలుస్తానని. ఎందుకంటే ఉండి అనేది ముందు నుంచి కూడా తెలుగుదేశం స్ట్రాంగ్ బ్యాస్ట్ అనమాట. దాదాపు మధ్యలో 2004లో ఒకసారి కాంగ్రెస్ వచ్చింది, మిగతా అంతా 7 సార్లు తెలుగుదేశం క్యాండిడేట్స్ అక్కడ గెలుస్తూ వచ్చారు. అందుకని రఘురామకృష్ణరాజు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు గెలుస్తామని. అయితే ఆయన మంతెన రామరాజును మాత్రం విత్డ్రా చేయించగలిగారు. ఎందుకంటే ఆయనకు కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఆయన పెట్టిన డబ్బులంతా కూడా రఘురామకృష్ణరాజు ఇచ్చేశాడని, ఆయన ఖర్చు పెట్టిందంతా. ఎందుకంటే ఆయనకే టికెట్ కన్ఫామ్ అయింది కాబట్టి ఆయన ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు, పనిచేస్తున్నాడు. రెండవది
ఆయనకి అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు, పార్టీ అధ్యక్ష పదవి, ప్లస్ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని గ్యారంటీ కూడా ఇచ్చారు. ఈ 3 పనుల వల్ల ఆయన సైలెంట్ అయ్యాడు అంటున్నారు. కానీ ఆయన కేడర్ మాత్రం సైలెంట్గా లేరు. ఆయన కేడర్ ఎందుకంటే వాళ్ళందరూ ఆయన గెలుపు కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉండి నానా ఇబ్బందులు పడ్డాడు వైసీపీ దగ్గర. సో అలాంటప్పుడు ఆయనకి టికెట్, అందులో రఘురామకృష్ణరాజు కోసం త్యాగం చేయడం వాళ్ళకి నచ్చలేదు. రఘురామకృష్ణరాజుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఈయన గ్యారంటీ గెలుపున్నప్పుడు ఎందుకు ఆయనకి ఇవ్వాలి అనేది. ఆయన ఏమన్నా తెలుగుదేశంలో పనిచేస్తాడా, వైసీపీకి వ్యతిరేకంగా ఇబ్బందులు మన పార్టీ తరఫున ఏమైనా పడ్డా? ఆయన వైసీపీలో ఉండే వైసీపీకి రెబల్గా మారిన వ్యక్తి రేపొద్దున మన పార్టీలో చేరినాక ఆయన అనుకున్న మంత్రి పదవో ఇంకొకటో రాకపోతే ఆయన ఇక్కడ కూడా అలాగే ఉంటాడు అనేది అక్కడ ఉన్న భయం. రెండోది ఏంటంటే అక్కడ స్థానిక కేడర్కు ఉన్న భయం ఏంటంటే రఘురామకృష్ణరాజు వల్ల ఆయన అందుబాటులో ఉండరని. ఆయన ఎంపీగా ఎప్పుడు అందుబాటులో లేరు. వాళ్ళకి కారణాలు ఆయన ఏవి చెప్పినా అందుబాటులో ఉండడం అనేది అవసరం, లేకపోతే ప్రజాప్రతినిధి ఉండేం లాభం. సో అది ఆయన లేరు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆయన ఏం చేయలేదు. రెండవది ప్రజలకు అందుబాటులో లేరు. సో ఈ ప్రాబ్లమ్స్ ఆయనతో ఉన్నాయి. ఎంపీ అన్నా పర్లేదు, కానీ ఎమ్మెల్యే అంటే రోజువారీ పనులు ఉంటాయి వాళ్ళకి, అనేక మందికి అనేక రకాల పనులు ఉంటాయి. ఎమ్మెల్యే అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రేపు ఈయన గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేతో ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళకి. ఎందుకంటే వైసీపీ నాయకత్వం వాళ్ళని అణచివేస్తుంది, దానికి సపోర్ట్గా నిలవాల్సి ఉంటుంది. ఇవేవి చేస్తాడని వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే ఈయన భీమవరంలోనే మొన్న సంక్రాంతికి వచ్చాడు ఈ 4-5 ఏళ్లలో. సో అందువల్ల అదొక నెగిటివ్ ఉంది. అయితే శివరామరాజు ఏంటంటే చాలా రోజుల నుంచి ఆయన జనంలో తిరుగుతున్నాడు, తర్వాత పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతకు ముందు నుంచి కూడా జనంలో ఉంటున్నాడు. ఆయన 20 ఏళ్ళుగా ఆయన ప్రజల్లో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. అందుకని అక్కడ తెలుగుదేశం కార్యకర్తలకంతా కూడా శివరామరాజుని తమ నాయకులకు గుర్తిస్తున్నారు. రేపు పొద్దున గెలిచినాక కూడా మళ్ళీ ఆయన తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంది. సో అయితే దీని వెనక లోకేష్ ఉన్నాడని కూడా ఒక వాదన వస్తుంది. అంటే రఘురామకృష్ణరాజును పార్టీలోకి తీసుకోవడం, టికెట్ ఇవ్వడం, అసెంబ్లీకి తీసుకురావడం లోకేష్కి ఇష్టం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రేపు ఇతను చంద్రబాబునే ఎదిరించి మాట్లాడుతున్నాడు. మన చంద్రబాబు మీదనే అతను యాంటీగా మాట్లాడాడు. నాకు టికెట్, నమ్ముకున్న నాకే టికెట్ ఇవ్వకపోతే ఇతను పోలవరం ఏం కడతాడు, సో సెంటర్ నుంచి ఏం తీసుకొస్తాడని మాట్లాడిన వ్యక్తి రేపు లోకేష్ని ఏం క్యారీ చేస్తాడు ఆయన. సో జగన్ లాంటి టఫ్ టాస్క్ మాస్టర్ని అతను ఎదిరించి మాట్లాడిన వ్యక్తి రేపు ఏదైనా ఇబ్బంది అయితే లోకేష్తో ఎలా డీల్ చేస్తాడనేది లోకేష్ ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సకల శాఖ మంత్రిగా లోకేషే బిహేవ్ చేసేవాడు. ఏ మినిస్టర్లు అయినా 10 లక్షల పైన ఫైల్ ఉంటే, ఆ వాల్యూ చేసే ఫైల్ ఉంటే ఈయన దగ్గరికి రావాలని చాలామంది చెప్పేవాడు. నాకు పర్సనల్గా ఎన్జిఓస్ కొంతమంది చెప్పారు, 10 లక్షల పైన ఏ రకమైన ఫైల్ ఉన్నా కూడా అది లోకేష్ దగ్గరికి వెళ్ళి రావాల్సిందే. సో ఇటువంటి కాంటెక్స్ట్లో రేపు పొద్దున అందరూ కూడా లోకేష్ అండర్లో పనిచేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న డిఫాక్టివ్గా లోకేషే ప్రధానంగా పనిచేస్తుంటాడు. అలాంటి కాంటెక్స్ట్లో ఇతనితో ఎందుకు తలనొప్పి అని అంటే లోకేష్కి 2 ప్రాబ్లమ్స్ రేపు రాబోతాయి. ఒకటి పవన్ కళ్యాణ్ ద్వారా, ఒకటి రఘురామకృష్ణరావు గారు. మిగతా అందరూ కంట్రోల్లో ఉండేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు కూడా లోకేష్ టికెట్ ఇవ్వడంలో కూడా లోకేష్ పాత్ర బలంగా ఉందని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో అతను లోకేష్ ఈ శివరామరాజును ప్రోత్సహిస్తున్నాడు ఇండైరెక్ట్గా అన్న వెర్షన్ కూడా ఉంది. అంటే ఇది మామూలుగా అన్ని పార్టీలు చేస్తే చంద్రబాబుకి ఎక్కువ ఈ చరిత్ర ఉంది. తను ఎవరికన్నా ఇచ్చి వాళ్ళని ఓడించాలంటే తనే వాళ్ళకి వ్యతిరేకంగా ఒక రెబల్ని పెట్టడం అవన్నీ జరుగుతాయి. ఆ రెబల్ గెలిచినాక మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారు అన్నమాట. సో ఈ కాంటెక్స్లో రఘురామకృష్ణరాజుకు ఉండి అనేది ఈసారి కష్టమే అని చెప్తున్నారు. మరి చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.